అన్నాతుల ఆకలి బాధలను తీర్చిన అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ దేశ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలుస్తారని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. 18వ దశాబ్దంలో కులమత వర్గ తారతమ్యం లేకుండా అన్నాతులకు అతిథి దేవోభవ స్ఫూర్తిగా నిత్యాన్నదానాన్ని అందించిన డొక్కా సీతమ్మ ఆదర్శం అపర అన్నపూర్ణగా తరతరాలకు తరగని సనాతన స్ఫూర్తిగా నిలిచిందని పౌర సంక్షేమం సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసలపూడి రమణరాజు అన్నారు. సీతమ్మ 117వ వర్ధంతి సందర్భంగా వివేకానంద పార్క్ ఆవరణలో డొక్కా సీతమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకాభ్యుదయ సేవా సమితి నిర్వహించిన కార్యక్రమంలో పెంకే నూకరాజు, వెంకన్న మోహన్, రాంబాబు, వెంకట్రావు పాల్గొన్నారు. అపర అన్నపూర్ణగా పేరొందినటువంటి డొక్కా సీతమ్మ గారి యొక్క 117వ వర్ధంతి. మరి అటువంటి మహనీయురాలు అంటే అతిథి దేవో భవ, ఇంటికి ఏ కులం వారు వచ్చినా ఏ మతం వారు వచ్చినా బాటసారులందరికీ కూడా ఏడాది 365 రోజులు కూడా ఆమె బ్రతికినటువంటి 80 సంవత్సరాల కాలంలోనూ కూడా కొన్ని లక్షల మందికి ఆమె అన్నం పెట్టి పంపించేవారు. కాబట్టి ఆమె అపర అన్నపూర్ణగా అందరి హృదయాలలో నిలిచిపోయారు. ఇది 18వ శతాబ్దం నుంచి జరిగినటువంటి విశేషం. కాబట్టి ఆ మహనీయురాల్ని గుర్తు చేసుకోవడానికి, భవిష్యత్ తరాలు మరింత అధ్యయనం చేయడానికి అటువంటి సేవాభావం దృక్పథం అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆమె వర్ధంతి సందర్భంగా కాకినాడ రాజా ట్యాంక్ పార్కులో, ఈ వివేకానంద పార్కులో ఉన్నటువంటి డొక్కా సీతమ్మ గారి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి వర్ధంతి నివాళులు, శ్రద్ధాంజలి, పుష్పాంజలి ఘటించడం అనేటువంటిది మన యొక్క బాధ్యత. భవిష్యత్ తరాలు అందరూ కూడా డొక్కా సీతమ్మ గారి గురించి ఆ రకంగా అన్నార్తులకు ఆమె ఒక అన్నపూర్ణగా బాసిల్లినటువంటి విశేషాలని మనం తెలుసుకోవాలి. బ్రిటిష్ వారు కూడా ఆమె యొక్క ఆ సేవలని ఆశ్చర్యచకితులై బ్రిటిష్ దొరలు పెద్దవాళ్ళందరూ కూడా ఆమె దగ్గరకు వచ్చి పురస్కారాన్ని కూడా స్వాగతించారు. ఆమె సున్నితంగా పురస్కారాన్ని తిరస్కరించింది. దేశ స్వాతంత్రోద్యమంలో భాగంగా ఆమె మరెన్నో సేవలను చేశారు. ఆ మహనీయురాలకి మనమందరం కూడా నివాళులు ఘటిస్తూ